నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా గానీ బట్ ఆ కాన్ఫిడెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకుల్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కొత్త పాత నాయకులతోటి ఒక ప్రచన్న యుద్ధంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సతమతమవుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో చాలా స్కోప్ ఉంది. అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? అసలు పార్టీలో ఏం జరుగుతోంది? నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఆ ప్రచన్న యుద్ధానికి గల కారణం ఏంటి? ఒకవైపు రాజాసింగ్ పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు. ఆయన ఒక లవ్ లెటర్ అని మెన్షన్ చేస్తూ మీకు మీ పార్టీకో దండం అంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ పరోక్షంగానే సొంత పార్టీ నాయకులపైనే కామెంట్లు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఒక ప్రచన్న యుద్ధం భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. మరోవైపు గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎవరు కూడా గెలిచే టైంలో గెలిచిన తర్వాత ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఇప్పుడు పార్టీలో కనిపించట్లేదు. ఎవరు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. అసలు ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో? తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు డిబేట్ లో ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కిందాక నా మాటల్లో నేను చెప్పినట్టు స్కోప్ ఉంది, దెర్ ఈస్ ఎ స్కోప్. బట్ ఈ ప్రచన్న యుద్ధంతో ఎట్లా ముందుకెళ్తారు? అసలు పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ యుద్ధానికి గల కారణం ఏంటి? కారకులు ఎవరంటే ఏం చెప్తారు? మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎన్నున్నాయో అవరోధాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు మనం పూర్తిగా విశ్లేషించుకునే ముందు లేటెస్ట్ గా జరుగుతున్న గొడవ మీరు అన్నట్టు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్, రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి, ఇట్లా నాయకుల మధ్య విభేదాలు, ప్రచన్న యుద్ధాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నిజంగా మాట్లాడితే అటు రాజాసింగో, ఇటు కిషన్ రెడ్డి గారో, లేకుంటే బండి సంజయో, ఈటెల రాజేందరో, వీళ్ళు ఎంత కారణమో వీళ్ళందరికన్నా కూడా ఈ పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీని నడిపిస్తున్న విధానంలోనే ఏదో లోపం ఉన్నట్టు, ఏదో ఉదాసీనత ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య ఇవాళ కొత్తగా మొదలైన ప్రచన్న యుద్ధం కాదు, ఇది ఘర్షణాత్మక వైఖరి కానే కాదు. అలాగే రాజాసింగ్ విషయంలో, కిషన్ రెడ్డి విషయంలో, ఇంకా మిగతా నాయకుల వ్యవహార శైలిలో కూడా ఇవాటికి వాళ్ళ వచ్చిన మార్పేం కాదు. ఇది ఒక ప్రమాదవశాత్తు మీద పడ్డ సంఘటన కూడా కాదు. దాదాపు మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి కూడా బీజేపీ పార్టీలో ఏదో ఒక అలజడి, ఏదో ఒక వర్గపోరు, ఏదో ఒక ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. మీరు గమనిస్తే బండి సంజయ్ పదవి కాలం పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అప్పుడు గమనిస్తే ఆ రోజు జరిగిన మీటింగ్ లో బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, నా పదవి పోవాలని కొంతమంది నాయకులు ఢిల్లీలో లాబింగ్ చేశారు, లేఖలు రాశారు, ఫిర్యాదులు చేశారు, దాంతోనే నా పదవి పోయింది అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడారు. తప్పుడు రిపోర్టులు పనిచేయాలన్న, ఢిల్లీకి పోయి ఫిర్యాదు చూడు, తప్పుడు రిపోర్ట్ వచ్చి కార్యకర్తల యొక్క నమ్ముకుని వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా. మొన్న ఈటెల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈటెల రాజేందర్ కు ఆ పదవి రాలేదు. దాంతో ఈటెల రాజేందర్ కానీ ఆయన వర్గం కానీ ఇదంతా బండి సంజయ్ చేసిన కుట్ర, బండి సంజయ్ ఢిల్లీలో లాబింగ్ నడిపి నాయకులకు లేనిపోని చాడీలు చెప్పి నా పదవి రాకుండా అడ్డుకున్నారని ఈటెల రాజేందర్ తన అనుచరుల వద్ద అన్నమాట నిజము, ఆయన అనుచర వర్గం భావిస్తున్నమాట నిజం. అంటే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ వీళ్ళిద్దరు ఏమంటున్నారు, మాకు అవకాశాలు ఈ పార్టీలో ఉన్నాయి కానీ అధిష్టానం వద్ద ఎవరో కాంప్లైంట్ చేయబట్టి మాకు ఉన్న అవకాశాలు పోతున్నాయి అంటే ఎవరో చెప్తే పోయి కాంప్లైంట్ చేస్తే అధిష్టానం తమ నిర్ణయాలను మార్చుకునే స్థితిలో ఉందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. నెంబర్ 2, చాలా రోజుల నుంచి కూడా ఈ తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య వర్గపోరు ఉంది. దీన్ని బంద్ చేయించడానికి, సమస్యలు ఏమైనా ఉంటే, పురపక్షాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ ఎంతవరకు చొరవ చూపిందనేది ప్రధాన ప్రశ్న. ఇవాళ బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు,
8 మంది ఎమ్మెల్యేలు, రాజాసింగ్ పోతే ఇంకా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఈ 16 మంది ఒక దగ్గర కూర్చున్న ఒక ఫోటో మీరు చూపెట్టలేరు. ఈ 16 మంది కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూడలేదు. అంటే పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తుంది. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరిది? జాతీయ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, లేకుంటే జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన సునీల్ బన్సల్ లాంటి పరిశీలకులు, లేకుంటే రాష్ట్ర ఇన్ఛార్జీలు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలను విస్మరించడం వల్ల ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి రాష్ట్ర బీజేపీలో కనిపిస్తుంది. ఇది తప్పు కూడా కాదు. ఏ నాయకుడు ఆ నాయకుడు సొంతంగా ఎదగాలి, తనకు పోటీగా ఉన్న వాళ్ళు తగ్గాలి, నేను పెరగాలనే ఆలోచన ఉండడం చాలా సహజం. ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందినవారు, ఇద్దరు కూడా ఎంపీలు, ఇద్దరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందినవారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మేమే ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నవారు. సహజంగా ఇద్దరి మధ్యలో ఆ యొక్క ప్రచన్న యుద్ధం ఉంటుంది. ఆ ప్రచన్న యుద్ధం పార్టీ పైన ప్రభావం చూపకుండా చూడాల్సిన బాధ్యత, ఇద్దరిని సమన్వయం చేయాల్సిన బాధ్యత, వారి యొక్క ఘర్షణ పార్టీకి నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానది. కానీ అలాంటి చర్యలు ఏమి తీసుకున్నట్టుగా మనకు అనిపించడం లేదు. మొన్న రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ గారు కూడా ఒక మాట మాట్లాడారు. కావాలంటే మీరు అందరూ కూడా ఆ వీడియో చూడొచ్చు. బీజేపీలో పాత కొత్త అనే పద్ధతి పోవాలి, ఎవరు కూడా ఈ పార్టీ మాది, మిగతా వాళ్ళు ఎవరు రావడానికి అనే ఒక ఫీలింగ్ పోవాలి, ఆ భావన పోవాలి అని అన్నారు. పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదు అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక ఎంపీ పాత కొత్త అనే భావన పోవాలి అని సభా వేదిక మీద అన్నారు అంటే పాత కొత్త అనే భావన ఈ పార్టీలో ఉన్నట్టే కదా. పాత కొత్త అనే భావన 2-3 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నా అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇవి పెచ్చుమీరిపోతున్నాయని నేను భావిస్తున్నాను. అంటే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరిది వారు యమునా తీరు అన్న పద్ధతి కనిపిస్తోంది. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కామెంట్ చేయడం తో పాటు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె కామెంట్ చేయడం, ఇది తెలంగాణలో ఏం జరుగుతోంది, సో జాతీయ అధిష్టానం పైన కూడా దృష్టి పెట్టాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టి రేవంత్ రెడ్డి గెలిచింది మనం స్పష్టంగా చూసాం. నెక్స్ట్ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేదు బీఆర్ఎస్ గ్రాఫ్ నిజానికి కూడా పెరుగుతుంది మనం చూస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దారేంటి? ఓవైపు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ నడుస్తుంది. సో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి? అసలు అంత బేస్ ఉందా తెలంగాణలో వచ్చేంత? మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు శ్రీకాంత్ గారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధికారంకి వచ్చేంత బేస్ ఉందా? ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గత చరిత్రను, ఇప్పటి వరకు ఆ పార్టీ ప్రస్థానాన్ని కనుక కూలంకషంగా గమనిస్తే, ఆ నాయకులు ఏం చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం, ఈ మాట 1980లో ఆ రాష్ట్ర పార్టీ పుట్టినప్పటి నుండి నాయకులు చెప్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక తెలంగాణలో కానీ, అటు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారానికి మాత్రం చాలా 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 దూరంగానే బీజేపీ ఉంటూ వస్తున్నది. వాస్తవ పరిస్థితికి బీజేపీ అనుసరిస్తున్న పంతాకు ఎక్కడో తేడా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడంలో, తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏజెండాను తమ ఏజెండాగా మార్చుకోవడంలో బీజేపీ ఎక్కడో విఫలమైనట్టు మనకు కనిపిస్తుంది. అంటే రాష్ట్ర నాయకత్వం అనుసరించే వ్యూహాలతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ విషయంలో అనుసరించిన విధానాలు ఆ పార్టీకి గొడ్డలు పెట్టుగా మారాయి. 1980 నుంచి కూడా పరిస్థితి చూసుకుంటే ప్రతిసారి కూడా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలి అవుతూ వస్తున్నది. ఎట్లా అంటే 1980లో ఈ పార్టీ పుట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈ 3 పార్టీలు బీజేపీ తర్వాత పుట్టి అవి అధికారంలోకి రాగలిగాయి. తెలుగుదేశం పార్టీ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధికారంలో రాగలిగింది. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో రాగలిగింది. వైఎస్ఆర్సీపీ 1 సారి అధికారంలో రాగలిగింది. ఇలా వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ 2 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అధికారానికి రాకపోయిన మాట అటుంచితే ఏనాడు కూడా ఒక ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేదు. దీనికి కారణాలు ఏంది అని మనం విశ్లేషించుకుంటే కాదు, అసలు ఆ పార్టీ నాయకులే దీన్ని సీరియస్ గా విశ్లేషించుకుంటే పరిష్కారాలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే వాస్తవంగా ఎవరెవరికో ఇచ్చారు అధికారం, మాకివ్వరా అవకాశం అనేది బీజేపీ స్లోగన్.
నిజంగానే ఎవరెవరికో ఇచ్చారు అధికారం. బీజేపీ కూడా అవకాశం రావాలి. బీజేపీకి అవకాశం రావాలి, వస్తే బాగుండు అని కేవలం బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ బీజేపీ పట్ల ఉంది. అది హిందూ మతం గురించి మాట్లాడుతుందని కావచ్చు, దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతుందని కావచ్చు, లేకుంటే అందరికి వచ్చిన అవకాశం వీళ్ళకు కూడా ఎందుకు రావద్దు అనే ఒక సానుభూతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తం మీద బీజేపీ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండని ప్రజల్లో ఒక భావన ఉంది. కానీ అధికారాన్ని అందించుకునే రాజకీయం బీజేపీ మొదటి నుంచి కూడా చేయట్లేదు. 1980లో ఈ పార్టీ పుట్టింది. మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 1980లో పార్టీ పుడితే ఇప్పటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసింది. 10 అసెంబ్లీ ఎన్నికలలో కనీసం 6 సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్నదండి ఈ పార్టీ. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏం జరిగింది పార్టీకి? ప్రతి అసెంబ్లీ ఎన్నికలలో 5 సీట్లు, 10 సీట్లు, మహా అంటే ఒక 20 సీట్లకు పోటీ చేయడం, అందులో 2, 3, 4, 5 మాక్సిమం 10 గెలవడం, మిగతా 250, 260 నియోజకవర్గాలలో పార్టీ లేకుండా పోవడం. దీనివల్ల ఏమైంది? పార్టీకి ఒక బేస్ ఓటు లేకుండా అయిపోయింది. మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా. 1980లో పుట్టిన బీజేపీ 83లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 3 మాత్రమే ఇక్కడ విజయం సాధించారు. 1983లో ఒంటరిగా పోటీ చేస్తే మొత్తం 80 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఆ పార్టీకి 2.75% ఓట్లు వచ్చినాయి. అందులో 3 మాత్రమే గెలిచారు. ఉదయగిరి నుంచి వెంకయ్యనాయుడు గారు, శాంపేట నుంచి చందుపట్ల జంగారెడ్డి, మలక్పేట నుంచి ఇంద్రసేనారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఎదగాలి. ఎందుకంటే అదే సమయంలో 1984లో దేశవ్యాప్తంగా జరిగిన మొదటి ఎన్నికల్లో, బీజేపీకి మొదటి ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన బీజేపీ ఆ తర్వాత ఇవాళ 400 స్థానాల వరకు వచ్చి అధికారంలో కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలకు వస్తే మాత్రం 3 స్థానాలతో ప్రారంభమైన ప్రస్థానం మళ్ళీ అదే 3 స్థానాలు, 4 స్థానాల దగ్గరనే ఆగిపోతుంది. ఎందుకు ఇది అంటే 1983లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ఇక ఆ తర్వాత మళ్ళీ ఒంటరి పోటీకి పోలేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు నాయకత్వంలో వచ్చిన నేషనల్ ఫ్రంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు సమన్వయకర్తగా ఉన్న ఎన్డీఏలో కావచ్చు, బీజేపీ భాగస్వామి కావడం వల్ల ఇక్కడ ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడే క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ బీజేపీ నష్టపోయింది. అంటే నరేంద్ర మోడీ గారి భాషలో చెప్పాలంటే పిల్లని చంపి తల్లిని బతికించుకున్నారు. పిల్లలాంటి ఆంధ్రప్రదేశ్లో పార్టీని చంపి తల్లి లాంటి జాతీయ స్థాయిలో వాళ్ళు బీజేపీని, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోగలిగింది. ఇంతకుముందు చెప్పినట్టు 1985లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కేవలం బీజేపీకి వచ్చిన ఓటు 1.14%. 1989లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసిన స్థానాలు 12, గెలిచిన స్థానాలు 5, వచ్చిన ఓట్లు 1.78. 1994లో మళ్ళీ ఒకసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ వాళ్ళకు బేస్ లేదు. లేకపోవడం వల్ల కేవలం 3 మాత్రమే గెలిచారు. 3.89% మాత్రమే వచ్చాయి. అట్లే 1999లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకొని 24 స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడు కూడా వచ్చిన ఓట్ల శాతం 3.67. మొత్తంగా 2004లో 6.68, 2009లో మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే 2.84 ఓట్లు. అట్లాగే 2014లో మళ్ళీ టీడీపీతోని ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేసినప్పుడు 58 సీట్లు పోటీ చేసినప్పటికీ వాళ్ళు గెలిచినవి మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9, తెలంగాణలో విషయానికి వస్తే కేవలం 5 సీట్లు. అది కూడా టీడీపీతో పొత్తు, అది ఓన్లీ హైదరాబాద్ సిటీలో. 2018లో తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఒంటరిగా పోటీ చేస్తే అప్పుడు కాస్త మెరుగై 6.98%కు ఓటు వచ్చింది. ఇక 2023లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక బీజేపీ యొక్క అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఎప్పుడన్నా జరిగింది అంటే అది 2023లో మాత్రమే జరిగింది. 13.90, అంటే దాదాపు 14% ఓట్లు వచ్చి 8 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే రాజకీయ పార్టీలు, బహుళ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 2 రకాల ఓటింగ్ ఉంటుంది. ఒకటి బేస్ ఓటు ఉంటుంది, ఇంకొకటి స్వింగ్ ఓటు ఉంటుంది. బేస్ ఓటు ఉన్న రాజకీయ పార్టీలకు ఆ సందర్భంలో, ఎన్నికలు జరిగే సందర్భంలో వాళ్ళు ఎంచుకున్న విధానం కావచ్చు, లేకుంటే ప్రత్యర్థి పార్టీలు చేసిన తప్పిదాలు కావచ్చు, లేకుంటే ప్రజలు మార్పు కోరుకోవాలనే బలమైన కాంక్ష ఉన్నప్పుడు స్వింగ్ ఓటు జత అయి గెలవడం సాధ్యమవుతుంది. కానీ బీజేపీకి 1980 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 ఏళ్ల ప్రస్థానంలో, 45 ఏళ్ల ప్రస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బేస్ ఓటు సంపాదించలేకపోయింది. అదే మీరు మిగతా పార్టీలు చూడండి, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టీఆర్ఎస్ కానీ తాము అధికారం కోల్పోయిన సందర్భంలో కూడా 30% ఓటింగ్ తక్కువ ఎప్పుడు రాలేదు. 1994లో
కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఎన్టీ రామారావు గారి చేతిలో ఓడిపోయింది. కేవలం 21 స్థానాలు మాత్రమే అప్పుడు గెలిచింది. అయినప్పటికీ ఓట్లు 33% వచ్చాయి. మొన్న వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలు మాత్రమే గెలిచింది. అయినా ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అంటే ఆ శాతం ఓట్లు బేస్ ఓట్లు, అధికారం ఉన్నా లేకపోయినా ఆ బేస్ ఓటు ఉంటే ఆ రోజున్న పరిస్థితుల్లో స్వింగ్ ఓటు 10%, 15% కలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది. కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక బేస్ ఓటు సంపాదించుకోలేనంత వరకు అధికారానికి దూరంగా ఉండాల్సిన తప్పని పరిస్థితి మాత్రం ఏర్పడింది. అంటే మీరు చెప్తున్నట్టు బేస్ ఓటు ఉండాలి ఏ పార్టీకైనా, బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రతి ఒక్కరికి గతం నుంచి ఉన్నాయి కాబట్టి, వేళ్ళు ఉణకపోయారు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉండాలి. భారతీయ జనతా పార్టీ తప్పిదాలు కనిపిస్తున్నాయి. సో దక్షిణ భారతదేశంలో అంత కాన్సన్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు అన్నది ఒకటైతే గనక, ఇంకోటి పార్టీ సిద్ధాంతం లేదంటే పార్టీ ఆ వ్యూహం ఏంటి అర్థం కాని పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. ఎవరికి వారు యమునా తీర్ అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ రాజాసింగ్ విషయంలో రాజాసింగ్ బయట అంటే రాజీనామాను ఎప్పుడైతే ఆమోదించారో పరిశీలిస్తుందేమో అనుకున్నాం జాతీయ అధిష్టానం, కానీ పరిశీలించలేదు అని చెప్పేసి రాజాసింగ్ కొంత నిరాశ వ్యక్తం చేశారు కనిపించింది. మోరోవర్ అక్కడ కామారెడ్డిలో అటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని, ఇటు కేసీఆర్ ని ఏకదాటిగా ఓడగొట్టి జాతీయ స్థాయిలో ఆయన పేరు నిరూపించుకున్నాడు వెంకటరమణ రెడ్డి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు పార్టీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది? ఇటు ఈటల రాజేందర్ ఎందుకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు? బండి సంజయ్ ఎందుకు ఈటల రాజేందర్ నియోజకవర్గం వెళ్ళి అక్కడే ఎందుకు నాకు ఓటు బ్యాంక్ తక్కువ వచ్చింది, నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది? సో వీటికి ఈ పరిణామాలు ఎటు పోతున్నాయి? ఎట్లాంటి సంకేతాలు చూడొచ్చు భవిష్యత్తులో? రాజకీయాలలో ఒక పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు అందులో ఉన్న నాయకులంతా అణిగి మణిగి సర్దుకొని ఉంటారు. ఒక పార్టీ పరిస్థితి బాగలేదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళలో ఉన్న నాయకులంతా కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. మీరు గమనించండి, అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ, లేకుంటే భవిష్యత్తు ఉంటుందనే పార్టీ, లేకుంటే ఆ పార్టీలో తమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మే నాయకులు అంత ఈజీగా ధిక్కార స్వరం వినిపించారు. ఏ పార్టీల్లో అయితే నాయకులు ధిక్కార స్వరం వినిపిస్తారో ఆ పార్టీ పరిస్థితి బాగా లేనట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం గత ఎన్నికల్లో చూసుకుంటే అనేక మంది నాయకులు బీజేపీ పార్టీ పరిస్థితి బాగలేదని గ్రహించి చివరి నిమిషాలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదాహరణకు ఎంపీలు, మాజీ ఎంపీలు విజయశాంతి కావచ్చు, వివేక్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో ఉండలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కనిపించగానే అక్కడికి జంప్ అయి వెళ్ళిపోయారు. బీజేపీ అధికారంలోకి రాదు, వీళ్ళతో ఏమి కాదు అని నిందించుకుంటూ మరీ వెళ్ళిపోయారు. అట్లనే అధికారంలోకి వస్తుంది అనే ఆశ ఉంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మనోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ సభ్యత్వం కూడా లేని వాళ్ళు పోయి కాంగ్రెస్ లో చేరి అక్కడ అధికారం అనుభవిస్తున్నారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు, వీళ్ళంతా చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరారు. అంటే ఒక పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు భావజాలంతో సంబంధం లేకుండా, సిద్ధాంతంతో సంబంధం లేకుండా, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా వెళ్ళి పార్టీలో చేరుతారు. పార్టీ పరిస్థితి బాగా లేదు అనుకున్నప్పుడు ఉన్న వాళ్ళు కూడా ధిక్కార స్వరంపించి వెళ్ళిపోతారు. ఇది ఒక ప్రమాద సంకేతంగా బీజేపీ గమనించి పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం దానికి ఉన్నది. లేదు అంటే ఆ పార్టీ నష్టపోక తప్పదు. బట్ తెలంగాణలో అంటే బండి సంజయ్ మధ్యలో కామెంట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా నడవది, పార్టీ పరంగానే నడుస్తూ ఉంటాయి రాజకీయాలు. సో కొంతమంది వాళ్ళ వ్యక్తిగత పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈటలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యలో విమర్శలు చేశారు. మనందరికీ తెలిసిన విషయం. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని అంటున్నారు. సో పార్టీ సిద్ధాంతంలోనే ఉండాలంటున్నారు. మోరోవర్ ఏంటంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, రిమైనింగ్ ఏ లాస్ట్ అన్నటువంటి నినాదం భారతీయ జనతా పార్టీ. ఆ సిద్ధాంతం ప్రకారం పోతుందా తెలంగాణలో? నిజంగా పార్టీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యమేనా తెలంగాణ? ఒక్క విషయం ఇక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. పార్టీ, సంస్థ, వ్యవస్థ, దేశం, ప్రజలు, ఇదంతా ఒక బ్రహ్మపదార్థం అండి. గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది దేశమైనా, పార్టీ అయినా, సంస్థ అయినా, వ్యవస్థ అయినా, ఏదైనా మనుషులందరూ కలిస్తే ఉండేదండి. పార్టీ అంటే మట్టి కాదు, పార్టీ అంటే కూడా మనుషులే. ఆ పార్టీలో ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు, ఆ పార్టీలో ఉన్న నాయకుల ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేయనప్పుడు, పార్టీ మాత్రమే గొప్పది, వ్యక్తులు ఇక్కడ గొప్పవారు కాదు అనే ఒక వాదన పెద్దగా వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఒకవేళ వ్యక్తులతో సంబంధం లేదు, పార్టీ దాని సిద్ధాంతాల ప్రకారమే పోదాము అనుకుంటే, ఇదే బండి సంజయ్ గారు కావచ్చు, మిగతా బీజేపీ నాయకులు కావచ్చు, నరేంద్ర మోడీ మా నాయకుడు, మాదంతా నరేంద్ర మోడీ వర్గం అని చెప్తున్నారు.
బీజేపీ వర్గం అని చెప్పట్లేదు కదా. అవును. మరి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ముందు పెట్టి మాట్లాడుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారికి ఉన్న చరిష్మా, నరేంద్ర మోడీ గారికి ఉన్న ఇమేజ్, మోడీ గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఇవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడతాయి, తమ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి పేరు తీసుకొని ఆయన యొక్క వ్యక్తిగత ఇమేజ్ను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అంటే అక్కడ వ్యక్తిని వాడుకున్నట్టే కదా, వ్యక్తి ఇమేజ్ ను వాడుకున్నట్టే కదా, కేవలం పార్టీ సిద్ధాంతాలే మనం వాళ్ళు మాట్లాడట్లేదు కదా. ఇంకొక విషయం గమనిస్తే 2014 బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందండి. ఆ మేనిఫెస్టో చూడండి, అందులో వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ ఇట్లా చాలా మంది ఫోటోలతో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటుంది. అంటే దాదాపు 10-11 మంది ఫోటోలు ఉంటాయి ఆ మేనిఫెస్టో కవర్ పేజ్ మీద. 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఆ కవర్ పేజీలో ఉన్న మిగతా పేర్లను వెళ్ళిపోయి ఒక్క నరేంద్ర మోడీ గారే మిగిలింది. ఆ తర్వాత జరిగిన మేనిఫెస్టోలు కానీ కార్యక్రమాలు కానీ ఓన్లీ నరేంద్ర మోడీ గారి పేరు మీదనే జరుగుతుంది. అంటే దీన్ని మనం తప్పు పడట్లేదు. నరేంద్ర మోడీ గారికి అంత చరిష్మా ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, ఆయన పేరు చెప్తే ఓట్లు పడతాయి. అంటే వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీ ప్రధానమైనప్పుడు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక పలుకుబడి, ఒక ప్రభావం కలిగిన వ్యక్తి అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అట్లా నరేంద్ర మోడీ గారు అంత కాకపోయినా చాలా మంది నాయకులు తమ జిల్లాలలో, తమ నియోజకవర్గాల్లో, తమ రాష్ట్రంలో ప్రజలను ప్రభావితం చేసే నాయకులు ఉంటారు. వారి ఇమేజ్ అంతా కాపాడుకొని వాళ్ళకు ప్రజల్లో ఉన్న ఆదరణను నీ బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే అధికారం సాధ్యమవుతుంది. అంటే అటు పార్టీ, ఇటు వ్యక్తులు, ఈ రెండు కలిస్తే అధికారం వస్తుంది తప్ప వ్యక్తులు ఎవరో అవసరం లేదు, మీ వ్యక్తిగత ఇమేజ్ తోని పార్టీకి పని లేదు అనడం మాత్రం తప్పు. ఇంకొక మాట చెప్తా శ్రీకాంత్ గారు, లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 8 స్థానాల్లో విజయం సాధించింది. అందులో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు తప్ప మిగతా 6 బయట పార్టీల నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ తో బీజేపీ ఓట్ బ్యాంక్, బీజేపీకి ఉన్న నరేంద్ర మోడీ గారికి ఉన్న పేరు, ఈ రెండు జత కలిస్తేనే ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగింది తప్ప ఒక్క పార్టీ పేరు చెప్తానో, ఒక్క నరేంద్ర మోడీ పేరు చెప్తానో, లేకుంటే కేవలం ఆ నాయకుల ఇమేజ్ తోనో కాలే. అంటే ఒకదానికి కూడా సిగ్గు కావాలి. ఉదాహరణ చెప్తే మహబూబ్ నగర్ లో డికే అరుణ గారు కాకుండా ఇంకొక వ్యక్తి వస్తే అక్కడ బీజేపీ గెలిచేదా? కష్టం. అట్లనే నిజామాబాద్ లో కవిత లాంటి ఒక పవర్ఫుల్ కేసీఆర్ గారి కూతుర్ని ఓడించిన ధర్మపురి ఫ్యామిలీ నుంచి కాకుండా ఇంకొకరు వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించడం సాధ్యమవుతుందా? రఘునందన్ రావు అనే వ్యక్తి తన వాగ్దాడితో కావచ్చు, తన రాజకీయ చాతుర్యంతో కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు గారు లాంటి వాళ్ళ నియోజకవర్గాల ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని రఘునందన్ రావు గారు కాకుండా ఇంకొకరు ఎవరైతే అది గెలిచే అవకాశం ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి, కేవీ రంగారెడ్డి గారి మనవని ఇమేజ్ తో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాకుండా ఇంకొక వ్యక్తి చెవెలలో పోటీ చేస్తే బీజేపీ గెలిచేదా? అంటే బీజేపీ పార్టీకి ఉన్న బలం కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ కావచ్చు, ఈ రెండింటితో పాటు ఈ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట, ఈ నాయకులకు వ్యక్తిగతంగా ఉన్న పేరు, వాళ్ళ ప్రజల్లో వాళ్ళకున్న పలుకుబడి, ఇవన్నీ కలిస్తేనే పార్టీ నిలబడుతుంది. ఇవాళ కూడా వ్యక్తుల అవసరం లేదు మాకు, కేవలం పార్టీ కావాలి అనుకున్నప్పుడు వ్యక్తుల యొక్క ఇమేజ్ లేకుండా, వ్యక్తుల యొక్క పరపతి లేకుండా కేవలం పార్టీ నినాదంతో ముందుకు పోలేదు. ఎందుకంటే ఇది నిరూపితమైంది. కేవలం నరేంద్ర మోడీ గారి ఇమేజ్ తోనే అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత ఇమేజ్ తోని దేశంలో 3 సార్లు అధికారంలో రాగలిగిన తెలంగాణలో మీరు 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేకపోయింది కదా. అంటే హిందుత్వ నినాదం కావచ్చు, నరేంద్ర మోడీ గారి చరిష్మా కావచ్చు, అధికారంలోకి రావడానికి ఉపయోగపడట్లేదు పూర్తి స్థాయిలో. హిందుత్వవాదము, నరేంద్ర మోడీ గారి చరిష్మా, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, ఈ మూడిటితో తెలంగాణలో ఉన్న ప్రజాదరణ గల నాయకుల తోడ్పాటు, వాళ్ళ భాగస్వామ్యం కూడా అవసరము అనే విషయాన్ని పార్టీ గుర్తిస్తే ఆ పార్టీకే మంచిది అనేది నా అభిప్రాయం. వాస్తవానికి మీరు చెప్పినట్టు దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోవడానికి కారణాలు కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం జరగాలి? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం జరగాలి అని మీరు ప్రశ్న వేస్తున్నారు. దానికి నన్ను సమాధానం చెప్పమంటున్నారు. ఇది ఒక జర్నలిస్టులో, లేకుంటే ఒక విశ్లేషకులో, సాధారణ ప్రజలో అనుకుంటే దీనికి పరిష్కారం దొరకదు. ఈ సమస్యను నిజంగా బీజేపీ నాయకులంతా ఒక దగ్గర కూర్చొని నిజంగా అధికారంలో రావాలంటే మనం ఏం చేయాలని చర్చించుకుంటే, నిజంగా దీనికి పరిష్కారం వెతుక్కాలనే చిత్తశుద్ధి వాళ్ళకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దీనికి 2 జరగాలండి. ఒకటి, పార్టీ మారాలి. ఫస్ట్ పార్టీ పంథా మారాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉండవు. అవును. దక్షిణాది రాష్ట్రాల్లో అసలే ఉండవు. తమిళనాడులో కానీ, కేరళ కానీ ఉమ్. ఉండవు. ఉత్తర భారతదేశం యొక్క స్వరూపం వేరు, స్వభావం వేరు. దక్షిణ భారతదేశ స్వరూపం వేరు. ముఖ్యంగా తెలంగాణ స్వరూపం ఇంకా 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 భిన్నమైనది. తెలంగాణను పూర్తిగా అర్థం చేసుకోకుండా, తెలంగాణ ప్రజలను పూర్తిగా అర్థం చేసుకోకుండా, తెలంగాణ అవసరాలను గుర్తెరగకుండా అవును. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. అంటే రెండు జరగాలని చెప్పినా కదా. ఒకటి, పార్టీ తనకు తాను సంస్థాగతంగా మార్పులు చేసుకోవాలి. ఇంకోటి, తెలంగాణలో ఆ పార్టీ పంతా ఎలాగుండాలని ఒక ఆలోచన, ఒక ప్రణాళికతో ముందుకు పోవాలి. పార్టీ విషయానికి వస్తే ఈ రోజు కూడా ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో, అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రతి విషయంలో ప్రతిరోజు ఫైట్ చేస్తూనే ఉన్నాయి. మీడియాలో చూడండి, పేపర్లో చూడండి, వేదికల మీద చూడండి, బహిరంగ సభలు చూడండి, ఎక్కడైనా ఈ రెండు పార్టీల ప్రధానంగా కనిపిస్తుంది. మరి బీజేపీ ఎక్కడ కనిపిస్తున్నది? బీజేపీ కార్యక్రమాలు ఏంది? ఇవాళ బనకచర్ల ఇష్యూ అవుతున్నది, ఏది బీజేపీ? ఒక బీసీ రిజర్వేషన్ గొడవ అవుతున్నది, ఏది బీజేపీ అనే మాట వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా. దాదాపు 60-70 నియోజకవర్గాలలో ఇవాళ బీజేపీకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు మండల ఇన్ఛార్జీలను వేసుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ పడి వాళ్ళకు బలోపేతమై పార్టీకి ఉపయోగపడతారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలనే వేసుకోకుండా, పార్టీ సంస్థాగతంగా నిర్మించుకోకుండా అధికారంలోకి రావాలనే ఒక ఆశ, ఆకాంక్ష తప్పు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉత్తర భారతదేశం చరిత్ర వేరు, తెలంగాణ చరిత్ర వేరు. ఉత్తర భారతదేశంలో హిందుత్వ నినాదం పనిచేయవచ్చు, లేకుంటే ఒక జాతీయవాదం అనే ఒక కాన్సెప్ట్ పనిచేయవచ్చు, నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుల చరిష్మా కూడా పనిచేయవచ్చు. కానీ తెలంగాణ పూర్తిగా భిన్నమైనది. ఉత్తర భారతదేశంలో చరిత్ర అంతా చూసుకుంటే అక్కడ ఆర్యుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం, తర్వాత బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో చాలా సంవత్సరాలు అక్కడ గడిపింది. కానీ ఇక్కడ చరిత్ర అట్లా కాదు. ఇక్కడ కాకతీయుల చరిత్ర, ఇక్కడ శాతవాహనుల చరిత్ర, ఇక్కడ అసఫ్జాయిల చరిత్ర, ఇక్కడ నిజాంల చరిత్ర ఉంది. అంటే వాళ్ళని పరిపాలించిన రాజులు వేరు, వీళ్ళని పరిపాలించిన రాజులు వేరు. అంతేకాకుండా ఇదొక ఉద్యమ నేల, వామపక్ష భావజాలం అనేది. ఇక్కడ నక్సలైట్ల పట్ల ఒక ప్రేమ ఉంటుంది, కమ్యూనిస్టుల పట్ల ఒక ప్రేమ ఉంటుంది. ఇలా కగారులో నక్సలైట్ చనిపోతుంటే తెలంగాణలో ఉన్న చాలా మంది గుండె కొంచెం అదురుతుందండి, బయటికి చెప్పలేకపోయినా. అంటే ఒక వామపక్ష తీవ్రవాదం కావచ్చు, వామపక్ష భావజాలం కావచ్చు, ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో కొద్దిగా గొప్ప ఉంటది ఇక్కడ. అలాగే ఉద్యమ స్వభావం ఉన్న నేల ఇది. ఇక్కడ అనేక ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం నడిచింది, రజాకారుల వ్యతిరేక ఉద్యమం నడిచింది, అనేక సామాజిక ఉద్యమాలు, ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగింది, తుడుం దెబ్బ ఉద్యమం జరిగింది, బీసీ ఉద్యమాలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి, మహిళా ఉద్యమాలు జరిగినాయి, హేతువాద ఉద్యమాలు జరిగినాయి, సింగరేణి కార్మిక ఉద్యమం జరిగింది. ఇట్లా అనేక ఉద్యమాలలో ప్రతి కుటుంబము పాల్గొన్న చరిత్ర తెలంగాణ. ఇట్లా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని కేవలం హిందుత్వ నినాదమే పనిచేయదు. కాబట్టి ఈ ఉద్యమ స్వభావం ఉన్న తెలంగాణలో ఉద్యమ స్వభావం ఉన్న ప్రజలను కలుపుకొని పోయే ఒక స్ట్రాటజీ బీజేపీ అవలంబించాలి. అదొక పద్ధతి అయితే. నెంబర్ 2 ఏంటంటే, ఇదొక బహుజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. బీసీలు 50% పైగా ఉన్నారు, మైనార్టీలు 15% ఉన్నారు, ఎస్సీలు కూడా 15-16% ఉన్నారు, ఎస్టీలు ఒక 10% ఉన్నారు. అంటే దాదాపు 85% మంది ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళు. నీ ఎజెండా కూడా బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకునే విధంగా, అధికారంలో వాళ్ళని భాగస్వామ్యం చేసే విధంగా ఉంటే తప్పకుండా ప్రజలు ఆదరించే అవకాశం బీజేపీకి ఉంది. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చాలా అవకాశాలున్నాయి. బట్ తెలంగాణను బీజేపీ ఓన్ చేసుకోలేకపోతుంది. ఇక్కడ నాయకులు మారతలేరు. సో వాళ్ళకి ఇంటర్నల్ గా జరుగుతున్న గొడవలు ఇప్పటి వరకు మనం డిస్కస్ ఒక్కటే శ్రీకాంత్ గారు, ఇందులో ఇంత అవసరం లేదు. బీజేపీ పార్టీ యొక్క ఎజెండాను తెలంగాణ ప్రజలు అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేరు అని ఇన్ని ఎన్నికల తర్వాత నిరూపితమైంది కదా. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలంటే తెలంగాణ ప్రజల ఎజెండాను తన ఎజెండాగా మార్చుకోవాలి. ఆ పని చేస్తే తప్పకుండా బీజేపీకి రాష్ట్రంలో అధికారం సాధ్యం. చాలా సందర్భాల్లో అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఈవెన్ అధికారం కోసం అధ్యక్షులను కూడా మనం చూసాం. అన్నమలై మార్చి నైనార్ నాగేంద్రన్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. కర్ణాటకలో గెలిచేటువంటి పరిస్థితి ఉండే. సో కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణ పైన చాలా ఉండే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎఫెక్ట్ చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎన్నికల ముందు బీజేపీ ఒక అస్త్రాన్ని ప్రయోగించింది, అది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి.
సో ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఓటు బ్యాంక్ మొత్తం కూడా బీసీల ఓటు బ్యాంక్ చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు బీసీ నినాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? బీసీలు బీజేపీ కోటేసే పరిస్థితి ఉందా? ఎందుకు ఇది అడగాల్సి వస్తుందంటే అధ్యక్షుడి విషయంలోనే బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ అన్నటువంటి ఒక ముద్ర బీజేపీకి ఉంది. సో ఇప్పుడు బీసీలు బీజేపీ నమ్మే పరిస్థితి ఉందా తెలంగాణలో? వాస్తవంగా అంటే ఒక బహుజన ఎజెండా లేదంటే ఒక సామాజిక తెలంగాణ ఎజెండా బీజేపీ ముందు వేసుకున్న మాట వాస్తవం. దానివల్ల ప్రజల్లో కూడా 2 సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చాం, కేసీఆర్ ముఖ్యమంత్రి చేశాం, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇద్దాం అనే ఒక ఆలోచన ప్రజల్లో కొంత నడుస్తున్న మాట వాస్తవం. దాంతోపాటు బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి బీసీలకే ముఖ్యమంత్రి పదవి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అనే ఒక నినాదం కూడా వాళ్ళు ముందు తీసుకొచ్చారు. కానీ నినాదాల వెనుక ఎంత చిత్తశుద్ధి ఉందనేది కూడా ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తారు. ఇప్పటికే బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తాం, వాళ్ళని భాగస్వామ్యం చేస్తాం, ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, ఎస్సీ ఎస్టీలను కూడా మేము భాగస్వామ్యం చేస్తాం అధికారంలో అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు బీజేపీకి ఉన్న అవకాశాలలో ఎంతవరకు ఈ నాయకులను అకామిడేట్ చేస్తారనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే బీజేపీకి ప్రధానంగా ఒక 3-4 పదవులు, కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కావచ్చు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి కావచ్చు, రాష్ట్ర అధ్యక్ష పదవి కావచ్చు, లేకుంటే జాతీయ కార్యవర్గంలో చోటు కావచ్చు, అంటే ఉన్నత స్థానాలు కావచ్చు. ఇవి ఎవరికి దక్కాయి ఒకసారి ఆలోచించుకోవాలి. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి బీసీలకు రాలేదు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి బీసీలకు రాలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా బీసీలోకి ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు ఆ పార్టీని ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? అదొక్కటే కాకుండా శ్రీకాంత్ గారు, బీజేపీకి ఒక క్రెడిబిలిటీ సమస్య ఉందండి, ప్రత్యేకంగా తెలంగాణ అంశానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. 1997లో కాకినాడలో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో ఒక నినాదం ఎత్తుకున్నారు, ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు. అంటే బీజేపీకి కనుక 1997లో ఆ మీటింగ్ జరిగింది, 1998లో పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మేము గెలిస్తే, కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం, కాబట్టి మీరు మాకు ఓటేయండి అనే మాట రాష్ట్ర స్థాయి నాయకులు కాదు, అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వాజ్పేయి గారు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పారు. కానీ నిజంగానే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను పక్కన పెట్టి మరో 3 రాష్ట్రాలు బీజేపీ ఏర్పాటు చేసింది ఈ దేశంలో. అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు అడిగారు, అరే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది కదా, మాకు కూడా ఏర్పాటు చేయండి, మీరు మాట ఇచ్చారు, వాజ్పేయి గారు లాంటి వాళ్ళు మాట ఇచ్చిండ్రు, మాకు తెలంగాణ ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేయలేదు. దానికి చెప్పిన సాకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవడం లేదు, తెలుగుదేశం పార్టీ మా భాగస్వామి కాబట్టి దాన్ని కాదని మేము ఇయ్యలేము అని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణలు చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీతో దాని పొత్తు కోసం రాష్ట్రంలో బీజేపీని చంపినట్టు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ డిమాండ్ని కూడా బీజేపీ చంపేసింది. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ నినాదాన్ని చంపేసిన పార్టీగా ఇంకా తెలంగాణ ప్రజల్లో ఏదో ఒక మూలన బీజేపీ పట్ల ఒక అనుమానంతో ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఇవ్వనట్టే ఈ రోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి నిజంగా అధికారంలోకి వచ్చినాక బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తారని గ్యారంటీ ఏంటి అనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అదే కాదు, సరే గతంలో ఏం జరిగిందో జరిగింది, ఇప్పటికైనా మేము ఒక నిదానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇప్పుడున్న పదవుల్లో కొన్నైనా బీసీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా, బీసీల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోయే విధంగా ఉంటే తప్పకుండా కొంత ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. దానికి ఇష్టమున్నా లేకున్నా అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇవాళ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది, వాళ్ళ గవర్నర్ దగ్గర ఉంది. ఆ ఆర్డినెన్స్ ఇవాళ కూడా గవర్నర్ ఆమోదించలేదు. దాన్ని 9వ షెడ్యూల్లో పెడితే తప్ప రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు అని మనకు చాలా క్లియర్గా తెలుసు న్యాయపరమైన చిక్కులున్న నేపథ్యంలో. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చిన ఖ్యాతి కొట్టేయడానికి, ఆ క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ బీజేపీ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకుంటలేదు, వాళ్ళు ఆపేస్తున్నారని ఒక నింద బీజేపీ గవర్నమెంట్. దీన్ని తుడిచేసుకోవాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఉంటుందా, ఉండదు? కాబట్టి బీసీలను, బడుగు బలహీన వర్గాలను ఇక్కడ కలుపుకొని పోవడంలో ఒక చిత్తశుద్ధి ప్రదర్శిస్తే మిగతా ఈ బీజేపీ పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులను, అంతేకాకుండా బీజేపీలోనే ఉన్న ఒక ప్రజాదరణ ఉన్న నాయకులను,
అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక శక్తులను వ్యక్తులను కలుపుకొని పోయినాడు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నేల విడిచి సాము చేస్తే మాత్రం ఈ బీజేపీ గత 10 ఎన్నికల్లో ఎదుర్కొన్న ఫలితాలని భవిష్యత్తులో ఎదుర్కోక తప్పదు. అంటే బీసీల విషయంలో బీజేపీ చిత్తశుద్ధి ఉందని చెప్తోంది. మీరు అన్నట్టు 42% రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు గవర్నర్ దగ్గర ఉంది, ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే బీజేపీ మేము వ్యతిరేకం కాదు బీసీలకు రిజర్వేషన్ అంటూనే ముస్లింలను దీంట్లో బీసీలో కలిపారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న ఒకే ఒక మాట మీద బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఒకటి అభ్యంతరం. అంటే భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు, ఇది వాస్తవం. కానీ బీజేపీ ఆ మాటను పట్టుకొని ముస్లింల సాకు చూపి మెజారిటీ ప్రజలైన హిందువులకు అన్యాయం హిందువుల కులాల్లోని బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు భావ్యమనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. రైట్, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కువ లాభం చెందుతాయి, అందులో ఉన్న ముస్లిమ్స్ బాగుపడతారు అనే ఒక అభిప్రాయం బీజేపీకి ఉంటే, ఇదే బీజేపీ పార్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఇస్తుంది. ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలో ఉన్న అగ్రవర్ణాలు కూడా లాభపడుతుంది. ఓకే, ముస్లింలో ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ వర్తించినప్పుడు ముస్లింలలో ఉన్న బీసీ వర్గాలకు ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తే తప్పేంటి అనే ఒక ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అనే విషయం కూడా అవుతుంది. ప్రతిసారి ముస్లింలను అడ్డం పెట్టుకొని బీసీలకు అన్యాయం చేయడం, ముస్లింల పేరు చెప్పి తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడం, ముస్లింల పేరు చెప్పి పేద ప్రజలకు రావాల్సిన నోటికాడు బుక్క వీళ్ళు ఎగరగొడుతున్నారనే ఒక భావన ప్రజల్లో వస్తే మాత్రం అది బీజేపీకి చాలా నష్టం చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తుల ప్రభావం అంటే కొంతమంది వ్యక్తులే రాష్ట్ర రాజకీయాలను శాసించిన సంఘటనలు మన కళ్ళ ముందే ఉన్నాయి. వ్యక్తులు ప్రధానం కాదు అని ఎప్పుడు కూడా భావించొద్దు. ఉదాహరణకు కేసీఆర్ లాంటి వ్యక్తి ఉద్యమంలోకి రావడం వల్ల, ఒక పార్టీ పెట్టడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని తీరుతాయి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి పిసిసి అధ్యక్షుడు కాకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 1/2 మంది నాయకులు పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోలేదు. ఖమ్మంలో ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ జిల్లాలో ఒక ఈటల రాజేందర్, నల్గొండ జిల్లాలో ఒక రాజగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఒక వివేక్, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక జూపల్లి కృష్ణారావు గారు లాంటి ఇలాంటి కొంతమంది పార్టీ మారి కాంగ్రెస్ లో పోవడం వల్ల దాని ఊపు పెరిగి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. కొంతమంది వ్యక్తులను కోల్పోవడం వల్ల కేసీఆర్ వాళ్ళ అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, వ్యక్తులు ప్రధానం కాదు అనే ఒక వాదన పూర్తిగా సత్యదూరం. వ్యక్తులు చాలా ప్రధానం. వ్యక్తులు, పార్టీ ఆ రెండు కలిస్తేనే అధికారం తప్ప కేవలం పార్టీ సిద్ధాంతాలు వ్యక్తులు లేకుండా వస్తుందనే ఒక భ్రమలో ఉంటే మాత్రం ఇక ఎవరు. మొత్తానికి తెలంగాణ స్వరూపాన్ని, తెలంగాణ ప్రజలని, ఇక్కడ సెంటిమెంట్ ని, ఇక్కడ వాతావరణాన్ని అర్థం చేసుకున్నటువంటి పార్టీలే తెలంగాణలో రాజకీయం చేయగలుగుతాయి. ఇక్కడ కావాల్సింది ప్రజల ఎజెండా తప్ప పార్టీల ఎజెండాలు కాదు. పార్టీల ఎజెండాల్ని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పార్టీలకు మనుగడ ఉండదు అన్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వాస్తవాన్ని గ్రహించి భారతీయ జనతా పార్టీ ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా, లేదంటే అదే మూస పద్ధతిలో ఉంటుందా? అధికారం దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్నాయా అన్నది ఇక ఆ పార్టీ నాయకత్వే నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని మాతో కేటాయించినందుకు. సో ఇది ఇవాల్టి హాట్ టాపిక్. మరో హాట్ టాపిక్ లో మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.